నిన్న ఏదైతే తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదం చేస్తూ ఇచ్చినటువంటి తీర్పును మాదిగ విద్యార్థులుగా మాదిగ యువకులుగా మేము స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. అలాగే ఈ యొక్క బిల్లును ఏమాత్రం లేట్ చేయకుండా ఇప్పుడు రాబోయే ఉద్యోగాల్లో ఇంప్లిమెంట్ చేసి మాదిగ యువతకు సముచిత న్యాయం కల్పించాలని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. అలాగే 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఎంఆర్పీఎస్ సాధించిన విజయం ఇది. మందకృష్ణ అన్న గారి నాయకత్వంలో మాదిగ యువతతో పాటు వేరే కులాల యువతలు కూడా అందరూ కూడా దీనికి మద్దతుగా ఉండడం బట్టే ఈ యొక్క ఉద్యమం అనేది సుదీర్ఘకాలంగా సాగిందని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని సాధించి మనకు ఇచ్చినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మరొకసారి మేము రేవంత్ రెడ్డి గారికి ఒకటే విన్నపం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏదైతే గౌరవశ్రీలు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు చెప్పారో ఈ 9% కాకుండా ఏదైతే మా యొక్క జనాభా ఉందో దాని ప్రకారంగా సరైన లెక్కలు తీసేటువంటి ఇప్పుడు అన్నగారు ఇచ్చినటువంటి నివేదికను కూడా పరిగణలోకి తీసుకొని ఈ మాదిగలకు ఇబ్బంది కలగకుండా, మాదిగలకు లోటు చేయకుండా, ఎస్సీ షెడ్యూల్ కాస్ట్లో ఉన్నటువంటి ఏ యొక్క ఇతర కులాలను కూడా అన్యాయం జరగకుండా దీన్ని మళ్ళొకసారి మీరు పునరాలోచించుకొని వీటిపైన ఈ యొక్క నివేదికను మీరు మళ్ళొకసారి క్లియర్గా చూసి ఎవరికి కూడా అన్యాయం జరగకుండా మాదిగల మధ్య, మాల మధ్య, షెడ్యూల్ కాస్ట్ ప్రజల మధ్య ఒక సముచిత మరియు ఒక సామరస్యమైనటువంటి వాతావరణాన్ని మీరే ఒక రాష్ట్ర నాయకుడిగా, అలాగే ప్రజలు అనుకున్న ప్రజాపాలన అని చెప్పుకుంటున్న మీరు ప్రజాపాలన ప్రజలందరికీ సరైన ఫలితాలు, సరైన ఫలాలు అందాలి. కాబట్టి ఈ యొక్క తీర్పును మరొకసారి పునరాలోచించుకొని ఏదైతే మేము ఇచ్చిన నివేదిక ఉన్నదో ఆ చేర్పులు చేసి కొత్తగా మరియు అందరూ ఆమోదించే బిల్లును మీరు ఆమోదించాలని చెప్పేసి మాదిగ విద్యార్థులుగా, యువకులుగా మేము కోరుతున్నాం. ధన్యవాదాలు.